అన్నీ సేమ్ టు సేమ్, కలర్లు తప్ప. నేను అడుగుతాను, ఇందులో చంద్రబాబు నాయుడు చేసింది ఏముంది అంటున్నా. రంగులు మార్చడం తప్ప. ఈ 19 నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆయన చేసింది ఏమిటి అని అంటే, మేమిచ్చిన పుస్తకాలు తిరిగి వెనక్కి తీసుకొని కొత్తగా వాటికి రంగులు మార్చి ప్రింటింగ్ చేసి ఇవ్వడం. పోనీ అదన్నా కరెక్ట్గా చేస్తున్నాడంటే అది కరెక్ట్ కాదు. దాంట్లో విపరీతమైన తప్పులు దొరుకుతూ ఉన్నాయి. విపరీతమైన తప్పులు దొరుకుతూ ఉన్నాయి. పేర్లు తప్పులు వస్తూ ఉన్నాయి, ఫోటోలు తప్పులు వస్తూ ఉన్నాయి, ఐడి నెంబర్లు తప్పులు వస్తూ ఉన్నాయి, విస్తీర్ణాలు తప్పులు వస్తూ ఉన్నాయి, అన్ని తప్పులే కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ వాటిని సరిదిద్దుకోవడానికి కోసం మళ్ళీ వీళ్ళు రైతులు ప్రజలు పోయి లంచాలు ఇచ్చుకోవాలి, మళ్ళీ వాటిని సరిదిద్దుకునేదాని కోసం. ఇప్పుడు జరుగుతుంది అది. రెవెన్యూ క్లినిక్ డబ్బులు ఎత్తాలంటే రెవెన్యూ క్లినిక్ పెట్టాల్సిందే. పైగా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏం తెలుసా, మేము పాతిన రాళ్ళను, కొన్ని కోట్ల రాళ్ళను మేము పాతినాం. ఆ రాళ్ళను ఈ ప్రభుత్వము, చంద్రబాబు ప్రభుత్వము, ఆ రాళ్ళ మీద ఉన్న వైఎస్ఆర్ జగనన్న భూసురక్ష అనేది ఏదైతే ఉందో, భూరక్ష పేరును, జగనన్న భూ హక్కు మరియు భూరక్ష పేరును అదే పనిగా 15 కోట్ల రూపాయలు డబ్బిచ్చి దాన్ని తుడిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దాన్ని మిషన్లు పెట్టి దాన్ని పేర్లను తీపిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అంటే ఎంత పనికిమాలిన పని చేస్తూ ఉన్నాడు. దానికి 15 కోట్ల డబ్బు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు. ఈయన రాళ్ళు ఇవ్వాల్సింది పోయి ఇవ్వకపోగా ఆల్రెడీ చేసిన యూనిక్ రాళ్లను దాని మీద భూరక్ష భూ హక్కు అని చెప్పి రైతులకు సర్వే రాయి కింద దాన్ని పెట్టి దాన్ని చెక్కి దాన్ని కూడా పెట్టిన రాళ్లను తుడిపేస్తున్నాడు. అంటే ఇంకా భూరక్ష రాళ్ళు కాదు, భూ హక్కు రాళ్ళు కాదు అని చెప్పి చూపడానికి. సో దాంట్లో ఉన్న యూనిక్నెస్ను దగ్గరుండి ఈయన తుడిచేస్తున్నాడు, తీసేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఎంత పనికిమాలిన పని కాకపోతే ఇదేందండి? ఎవడన్నా బుద్ధునోడు చేస్తాడు అది. ఆ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా అంతే. దాని మీద అంబేద్కర్ విగ్రహం నేనే స్టార్ట్ చేసిన, ఫౌండేషన్స్ వేసిన, నేనే దాన్ని కమిషన్ చేసిన, కంప్లీట్ చేసిన. దాని మీద నా పేరు ఉందని చెప్పి అదే పనిగా అధికారులను పంపించి దాన్ని చిజిల్ చేసి ఆ పేరుని తీసిస్తాడు. ఎంత పనికి మాలినోడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇప్పుడు నా పేరు ఆ నుంచి తీసేస్తే మాత్రం ఆ అంబేద్కర్ విగ్రహం ఎవడు కట్టాడని తెలీదా? ఈ రైతులకు సర్వేలు ఎవడు చేయించినాడు? ఇంత వ్యవస్థలు ఎప్పుడు వచ్చినాయి? ఈ ట్యాంపర్ ప్రూఫ్ పాస్బుక్లు ఎప్పుడు వచ్చినాయని తెలియదు రైతులు. ఎంత పనికి మాలినోడు అంటే అంత పనికి మాలినోడు. వయసు ఏమో 80 ఏళ్ళు. మా నాయనతో పోటీ కదా దేవుడు ఎరుగు. ఆయన కొడుకు వయసులో కూడా నాతో పోటీ పడడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నాడు, అవస్థ పడతా ఉన్నాడు. ఇంకా ఆశ్చర్యం ఏమిటి తెలుసా? ఇప్పుడు ఇంకా విచిత్రం, నిజంగా అన్నిటికన్నా విచిత్రం ఏమిటంటే, ఇప్పుడు ఆయన సర్వే చేయించే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నాడో సర్వేరాలు లేవు. అంటే ఏ రాయి పడితే ఆ రాయి పెట్టుకోవడము, అదే సర్వే రాయి అని చెప్పి రేపు పొద్దున ఎవడైనా కానీ చూపించవచ్చు. సర్వేరాలు లేకుండా సర్వే చేయించే కార్యక్రమం చేస్తాను. ఎంత విచిత్రమైనడు, ఎంత విచిత్రమైనడు. సర్వేరాళ్ళు ఉండకపోతే సర్వే ఎలా జరుగుతుంది? ఏ రాయి పడితే ఆ రాయి నాటితే సర్వే చేసినట్టేనా? సర్వేరాళ్ళు డిస్టింక్ట్గా లేకపోతే ఎవరు పడితే వాళ్ళు రాళ్ళు మార్చరా? ఏ రాయి పడితే ఆ రాయి ఇదే సర్వే రాయి అని అనరా? ఈరోజుకి కూడా 100 సంవత్సరాల కిందట బ్రిటిష్ వాళ్ళు సర్వే అప్పుడు నాటిన రాళ్ళు ఈరోజుకి కూడా అక్కడక్కడ కనిపిస్తాయి. That is the prominence and that is the importance, that is the significance of these survey stones, distinct survey stones.
అసలు సర్వే అంటే ఏందో ఈ మనిషికి తెలియదు. ఫస్ట్ ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఈ జరగవు, ఈ తప్పులు జరగవు. చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ తప్పులు జరుగుతూ ఉన్నాయి. మా మీద కక్షతో, తన సేడిజంతో ఇప్పుడు సర్వేను ఏ స్థాయిలోకి తీసుకొని పోతా ఉన్నాడంటే దాని అంతిమ లక్ష్యాలను పూర్తిగా నీరు గార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు, గందరగోళం సృష్టించి. అసలు సర్వే పూర్తయ్యాక గ్రామ వార్డు సచివాలయాలలో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం పూర్తిగా వదిలేసినాడు. అసలు గ్రామ వార్డు సచివాలయాలలో రిజిస్ట్రేషన్ అనే కార్యక్రమం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే కళ్ళ రికార్డ్స్ అప్డేట్ అవుతా ఉన్నప్పుడు అంత గ్రామస్తులే అదే గ్రామంలోనే అన్ని జరుగుతూ ఉన్నప్పుడు మోసం చేయడానికి కష్టం అవుతుంది. ఎవరైనా అన్నీ తెలిసిపోతాయి కాబట్టి అలర్ట్ వస్తుంది, అలర్ట్ వచ్చిన వెంటనే చూస్తాడు. పక్కనే ఉన్నాడు కాబట్టి, ఇంటి పక్కనే సచివాలయం కాబట్టి, ప్లస్ వాళ్ళ ఊర్లోనే ఉంటాడు కాబట్టి ఎవరైనా చేసేవాడు కూడా ఏదైనా మోసం చేయాలంటే భయపడతాడు. మళ్ళా వాళ్ళ పక్కనే ఉంటాడు. అది ఫైనల్ ఉద్దేశం. అలాంటి ఆ ఫైనల్ ఉద్దేశాన్ని కూడా నీరు గారుస్తూ ఉన్నాడు. ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? మా పట్టాదారు పాస్బుక్ మేము ఇదే సేమ్ టు సేమ్ పట్టాదారు పాస్బుక్ మా హయాంలో మేము ₹55.79 ఇస్తే ఈయన పట్టాదారు పాస్బుక్ తీసుకొని కలర్ మార్చి పట్టాదారు పాస్బుక్ ఈయన ఇస్తా ఉన్నాడు. దాని ఖర్చు ₹76, అంటే ₹20 మార్జిన్. మా హయాంలో 56, ఇప్పుడు 76, ₹20 కమిషన్. ఏదైనా కమిషన్ కోసం ఏదైనా కానీ వదిలే కార్యక్రమం అనేది జరగదు. దేన్ని వదలడం అనేది చంద్రబాబు నాయుడు హిస్టరీలో ఉండదు. అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్య కలిగించే విషయం ఏమిటో తెలుసా? అసలు 22A గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడడం. 22Aను 2016లోను 2018లోను ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి ప్రోహిబిటివ్ లిస్ట్ కింద పెట్టి రైతులను, పేదలను, భూ యజమానులను ఇబ్బందులు పెట్టిన ఘనత ఎవరిదైనా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడుదే. 2016, 2018లో అడ్డగోలుగా జీవోలు ఇచ్చి అడ్డగోలుగా 22Aలో పెట్టి ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. తప్పులు ఆయన చేస్తాడు. 2016లో ఆయన ఇచ్చిన జీవోలు, 2018లో ఆయన ఇచ్చిన జీవోలు, తప్పులు ఆయన చేస్తాడు, బురద వేరే వాళ్ళ మీద జరుగుతాడు. మా ప్రభుత్వ హయాంలో ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత రైతులను, పేదలను దృష్టిలో ఉంచుకొని వారికి శాశ్వత హక్కులను కల్పించాం. మేము తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 20,24,000 మంది పేదలకు, రైతులకు ఏకంగా 35,44,000 ఎకరాలపై హక్కులు లభించాయి మేము తీసుకున్న నిర్ణయాల వల్ల. ఇందులో ప్రధానంగా అసైన్డ్ ల్యాండ్ పొంది 20 ఏళ్ళు దాటితే వారి భూముల మీద వారికి పూర్తి హక్కులు కల్పించిన చరిత్ర మా ప్రభుత్వంలోనే జరిగింది. ఒరిజినల్ సైనికులకు లేదా వారి వారసులకు మాత్రమే వర్తింపు చేస్తూ మేము తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా ఏకంగా 15,21,160 మంది అసైన్ నిరుపేదలకు 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు వచ్చాయి మేము తీసుకున్న నిర్ణయం వల్ల.
రైతుల భూములకు సంబంధించి మరో 97,000కు పైగా కుటుంబాలకు చెందిన 2,06,171 ఎకరాలు మా వల్ల హక్కులు వచ్చినాయి. మేము తీసుకున్న ప్రోయాక్టివ్ నిర్ణయాల వల్ల హక్కులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు 22A పెట్టి ప్రొహిబిటివ్ లిస్టులో పెట్టి ఇబ్బందులు గురి చేస్తే షరతులు గల భూములు సంబంధించి 22,000 మంది రైతులకు, వారికి సంబంధించి మరో 35,000కు పైగా ఎకరాల భూమి మీద వారికి హక్కులు వచ్చినాయి. షరతులు గల భూముల మీద 22,000 మంది రైతులకు మంచి జరిగిస్తూ 35,000 ఎకరాలకు భూముల మీద హక్కులు కలిగించాం. విలేజ్ సర్వీస్ ఇనాం భూముల కింద 158,000 ఎకరాలకు సంబంధించి మరో 161,000 మందికి మేలు జరిగిస్తూ హక్కులు కలిగించాం. వీటి అన్నింటినీ కూడా నిషేధిత జాబితాలో నుంచి తొలగించి రైతులకు పేదలకు మేలు మేం చేస్తే, చంద్రబాబు నాయుడు సృష్టించిన కష్టాల నుంచి మేం బయటకు తీస్తే, ఈ మనిషి 22A గురించి మొన్న ఎప్పుడు మాట్లాడతాం మేం పెట్టామని. బుద్ధి జ్ఞానం ఉంటే అబద్ధాలు చెప్పేదానికైనా హద్దు పొద్దు ఉండాలి. ఇంత దారుణమైన అబద్ధాలు ఆడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు అసలు ఈయన మనిషేనా అని. మా ప్రభుత్వ హయాంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో 1 సెంటు కూడా భూమి ఒక్కరికి ఇవ్వాల. ఒక రైతుకి కానీ ఒక పేదవాడికి కానీ 1 సెంటు భూమిలా.